ఉందన్న మైక్ ఎమ్మెల్యే బుర్లా మీకు కేటాయించినటువంటి సీట్లలో కూర్చోవాలండి. వర్గము దయచేసి అర్థం చేసుకోండి, సీట్లలో కూర్చోవాలి. కమిటీ కన్వీనర్ బండపల్లి శ్రీనివాసరావు ఇంటర్వ్యూ దిగవలసిందిగా మరీ కోరుతున్నాను. బిడ్డ ఉత్తరాంధ్ర మంత్రివర్యులు మాకు చాలా చిన్న వయసు వారు మంత్రిగా ఉన్నప్పుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక మంత్రి పదవి బాధ్యతలు చేపట్టి కేంద్ర మంత్రిగా ఈ రోజున ప్రపంచ శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రజక కార్పొరేషన్ చైర్మన్ గారైనటువంటి శ్రీమతి సావిత్రి గారిని జై హో బీసీ జై హో రజక అనే నినాదంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు సోదరి మనులందరికీ కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన రజక జాతి నుంచి ఒక ఎమ్మెల్సీని, ఒక ఎమ్మెల్యే గారిని చట్టసభలలోకి పంపి మన రజక జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి మన లెజెండరీ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాగే మన రజక జాతికి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలని మనసారా కోరుకుంటూ జై బీసీ జై హో రజక. ఒక్క 5 నిమిషాలు అందరూ కూర్చోవాలి దయచేసి. డయాస్ మీద సన్మాన కార్యక్రమం ఉంది, ప్లీజ్ కూర్చోండి. ప్రతి వాళ్ళకి అవకాశం ఇస్తాం, ప్రతి వాళ్ళకి అవకాశం ఇస్తాం. మ్యాథ్స్ అంటే భయమా? ఎస్ఎస్సి 10వ తరగతి
సన్మాన కార్యక్రమం స్టార్ట్ చేయండి. శ్రీ అచ్చెన్నాయుడు గారు పెద్దలు శ్రీ అచ్చెన్న గారు. సోదరి శ్రీ సౌతమ్మ పెద్దలు శ్రీ కొలుసు పార్సారథి గారు. పెద్దలు శ్రీ కొలుసు పార్సారథి గారు. కొలుసు పార్సారథి గారు. పెద్దలు శ్రీ కొలుసు పార్సారథి గారు. తర్వాత శాసనసభ్యులు ప్రతిపాడు శ్రీ రామాంజనేయులు గారు. అందరికీ మన ఎమ్మెల్సీ గారికి మన మాధవ్ గారికి ఘన సన్మానం ఉంది. మన ఎమ్మెల్సీ గారికి మన మాధవ్ గారికి ఘన సన్మానం ఉంది. అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్న మీడియా వారికి కూడా మాధవి గారికి ఎమ్మెల్సీ గారికి ఘన సత్కారం. చూస్తులాగా అవన్నీ నాకు కూర్చోబెట్టాలా కొంచెం 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 10 నిమిషాలమ్మా 10 నిమిషాలు ఆ స్టూలు లాగా రెండు హలో రజిత కార్పొరేషన్ డైరెక్టర్లు 15 మంది,
ఈ కమిటీ నిర్వహణ సభ్యులు అయితే స్టేజ్ మీద ఉండండి. ఎందుకంటే మాధవ్ గారికి రామారావు గారికి సత్కార కార్యక్రమం ఉంది. కలవాలంతా దయచేసి సహకరించండి. హలో, ఇప్పుడు రామారావు గారికి సన్మాన కార్యక్రమం. రామారావు గారి షీల్డ్ అందుకున్నారు. హలో, పెద్దలు రామారావు గారు, ముఖ్య అతిథి కేంద్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, సహచర మంత్రివర్గ సభ్యురాలు శ్రీమతి సవిత గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీ గల్లా మాధవి గారు, ఆంజనేయులు గారు, శ్రావణ్ కుమార్ గారు, పెద్దలు గౌరవనీయులు ఆర్టీసీ అధ్యక్షులు శ్రీ కొనకళ్ళ నారాయణరావు గారు, వేదిక పైన ఉన్నటువంటి బలహీన వర్గాల నాయకులు, ఆహుతులైనటువంటి సోదరీమణులు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మనందరం ఒకసారి గతాన్ని కూడా గుర్తు చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, భవిష్యత్తులో జరగవలసినటువంటి పరిణామాలన్నీ కూడా బ్యారేజ్ వేసుకొని మనం ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపుగా 35 సంవత్సరాలు బలహీన వర్గాలు ఒక యంత్రాలుగా పనిచేశారు. ఎన్నికలు వస్తే ఓటేయడమే తప్ప మనకెప్పుడు కూడా రాజ్యాధికారం లేనటువంటి రోజులు 35 సంవత్సరాలు మనం చూసిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మహానుభావుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పుట్టిన తర్వాత బలహీన వర్గాలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అవకాశం వచ్చిన విషయాన్ని ఒక్క బలహీన వర్గం చెందిన వ్యక్తి కూడా
మరిచిపోకూడదని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ. 83లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల్ని, రాజకీయాలు తెలియనటువంటి వ్యక్తుల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి పార్లమెంటు సభ్యులుగా, శాసనసభ్యులుగా అవకాశం ఇచ్చి మనకి ఆదరించినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాను. మనకే కాదు, ఈరోజు సమాజంలో సగభాగం ఉన్నాం. సగభాగం ఎప్పుడు రాజకీయ నాయకులు పల్లకలి మోయడం, ఎప్పుడు ఎలక్షన్లు వస్తే ఓట్లు వేయడం, ఈ రెండు కార్యక్రమాలే తప్ప ఎక్కడ మనకి అవకాశాలు ఉండేవి కాదు. ఎన్టీ రామారావు గారు వార్డు మెంబర్, గ్రామ పంచాయతీ, ఈరోజు మున్సిపల్ ఎలక్షన్, జిల్లా పరిషత్ ఎలక్షన్, మేయర్ ఎలక్షన్లో కూడా బలహీన వర్గాలు ప్రాతినిధ్యం ఉండాలి, పరిపాలన ఉండాలి. ఆ ఆలోచనతో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చి మనందరికీ కూడా గౌరవించారు. దాన్ని మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఈరోజు శిరస్సు వంచి చంద్రబాబు నాయుడు గారికి నేను నమస్కరిస్తున్నాను. ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఎన్టీ రామారావు గారు బలహీన వర్గాలకి ఇచ్చినటువంటి ఆదరణ ఎక్కడ కూడా ఏ సమంత తగ్గించకుండా పెంచుకుంటూ పోతూ మనకి ఆ గౌరవాన్ని ఇచ్చిన విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దురదృష్టవశాత్తు ఈసరికి మనం ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళం, ఇంకా అభివృద్ధి చెందేవాళ్ళం. 2019-24 మనకి చీకటి రోజు. ఒక దుర్మార్గమైన వ్యక్తి ఈ రాష్ట్రానికి వచ్చాడు, కక్ష కట్టాడు. కక్ష అంటే బీసీలంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు. మనం ఎంత ఆదరించినా, ఏం చేసినా బీసీలు తెలుగుదేశంతో ఉంటారని 5 సంవత్సరాలు మన వర్గాలకి ఉక్కుపాదంతో అణచివేశాడు. ఒక్క పైసా బడ్జెట్లో పెట్టలేదు. 2014-19 మనం ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసి మన యొక్క జీవితాలతో ఆడుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి. 5 సంవత్సరాలు ఆయన చాలా ప్రయత్నాలు చేశాడు. తెలుగుదేశం పార్టీకి బలహీన వర్గాలే తెలుగుదేశానికి ఎన్నుముకని మొదటిగా బలహీన వర్గాలని భయపెట్టాలని చూశాడు. బలహీన వర్గాలని తెలుగుదేశం పార్టీలో లేకుండా చెయ్యాలని కేసులు పెట్టి అరెస్టులు చేశాడు. చాలాసార్లు చెప్పాను, బలహీన వర్గాలంటే భయపడే వ్యక్తులు కాదు, బలహీన వర్గాలంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కాదు, బలహీన వర్గాలంటే ఈ రాష్ట్రానికి, దేశానికి వెన్నుముక లాంటి వర్గం అని చెప్పి 5 సంవత్సరాలు పోరాటం చేశాం. జైలుకెళ్ళినా భయపడకుండా మళ్ళీ బలహీన వర్గాలు తలెత్తుకొని తిరగాలంటే, మళ్ళీ బలహీన వర్గాలకి ఒక గౌరవం రావాలంటే తెలుగుదేశం తప్ప ఇంకొక మార్గం లేదని భుజాన వేసుకుని మనందరము తిరిగి ఇంటింటికి చెప్పి మొన్న జరిగిన ఎన్నికల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం, మన నాయకుడిని ముఖ్యమంత్రి చేశామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏవైతే ఆగిపోయాయో ఆ కార్యక్రమాలన్నీ పునరుద్ధరించాలి. 2014-19లో ఆదరణ కార్యక్రమం పెట్టాం. ఆ రోజు జిల్లాకి 5 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైనటువంటి బీసీ భవనాలు మంజూరు చేశాం. ప్రతి నియోజకవర్గానికి ఒక బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఉండాలని స్కూల్స్ అన్ని మంజూరు చేశాం. అన్ని పక్కన పెట్టేశాం. బీసీ కార్పొరేషన్కి దామాసా ప్రకారం డబ్బులు ఇచ్చాం. ఇవ్వడమే కాదు, ప్రతి అనా పైసా ఖర్చు పెట్టి బీసీలకి న్యాయం చేశాం. 5 సంవత్సరాలు మనకి మభ్య పెట్టాడు. 54 కార్పొరేషన్లు వేస్తున్నాను, రాజ్యాధికారం ఇస్తున్నాను, చంద్రబాబు నాయుడు ఇవ్వలేదని 5 సంవత్సరాలు మభ్య పెట్టి
కార్పొరేషన్లో 5 సంవత్సరాల్లో ఒక్క బీసీ కులానికైనా ఒక్క పైసా సహకరించినటువంటి సందర్భాలు లేవు. మళ్ళీ కార్పొరేషన్లు మనం వేశాం, ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం, కార్పొరేషన్లు వెంటనే వేశాం, కానీ ఆర్థిక సహాయం ఇవ్వాలి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి. మీరు అనుకోవచ్చు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందని, కానీ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశాడు. ఆర్థిక వ్యవస్థని పూర్తిగా ఈ రాష్ట్రంలో దిగజార్చే పరిస్థితి తీసుకొచ్చాడు. జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఒక కార్యక్రమం చేయలేని పరిస్థితి. ఏది ఏమైనా సరే నేను చంద్రబాబు నాయకత్వంలో బలహీన వర్గాలకు మాటిస్తున్నాం. రానున్నటువంటి రోజుల్లో బలహీన వర్గాలు, అందులో 137 కులాలున్నాయి. ఏదో బలహీన వర్గాలంటే నోరున్న వాళ్ళకే కాదు, బలహీన వర్గాలంటే ముందు వరుసలో కూర్చున్న కులాలకే కాదు, అన్ని కులాలకి న్యాయం జరగాలి. ప్రతి కులానికి న్యాయం జరగాలి. అందుకే చంద్రబాబు నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దామాసా ప్రకారం, జనాభా ప్రకారం ప్రతి కులానికి ఆర్థిక సహాయం అందించే బాధ్యత మేమందరం తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు 7 మాసాలైంది. మేమందరం బీసీ మంత్రులు, గతంలో బీసీ మంత్రులు ఉన్నారు, పనికి మాలినటువంటి పోర్టుఫోలియోలు ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ శాఖ, ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ, బీసీ శాఖ, రూరల్ డెవలప్మెంట్ శాఖ, ఇటువంటి కీలకమైనటువంటి శాఖలు ఇచ్చి బలహీన వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. గతంలో పరిపాలించిన వ్యక్తి ఎప్పుడు మైకు దొరికినా నా బీసీలు, నా బీసీలు, నా బీసీలని ఊకదుంపుడు ఉపన్యాసం ఇచ్చేవాడు. కానీ ఎక్కడ కూడా మనకి ఆదరించినటువంటి సందర్భాలు లేవు. ఈరోజు 7 మాసాల్లో దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు, దట్ ఈజ్ తెలుగుదేశం పార్టీ బీసీలకి టీటీడీ ఈఓ బీసీలకి ఇచ్చినటువంటి నాయకుడు ప్రభుత్వం మన ప్రభుత్వం. ఈ రాష్ట్ర డీజీపీగా బలహీన వర్గాలకి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, మన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా, ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత తీసుకున్న ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా ఒక్క బలహీన వర్గాలకు కూడా ఎవరూ ఇవ్వలేదు. దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఒక యాదవ్ కమ్యూనిటీకి చెందినటువంటి బలహీన వర్గాల వ్యక్తికి చీఫ్ సెక్రటరీ ఇచ్చి మనకి గౌరవించినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనందరం ఉమ్మడిగా పనిచేద్దాం, కలిసికట్టుగా ముందుకెళ్దాం. ప్రభుత్వం నుంచి అన్ని విధాల చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అవన్నీ మనం ఉపయోగించుకొని బలహీన వర్గాలు చదువులో ముందుకు రావాలి, ఉద్యోగ అవకాశాల్లో ముందుకు రావాలి, ఉపాధిలో ముందుకు రావాలి. ఎవరి దగ్గర బలహీన వర్గాలు ఉపాధి చేసుకొని బతకడం కాదు, మనం 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ఎదగాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దానికి మేమందరం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ మంచి కార్యక్రమంలో నన్ను పాల్గొని అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తున్నాను. ఒక శుభ గడియన, ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది, ఈ రోజుకు ఒక ప్రాముఖ్యత ఉంది. జనవరి 27 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక దుర్మార్గుడి చేతిలో నలిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క పౌరుడు వచ్చి స్వేచ్ఛగా మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ బయటికి చెప్పలేనటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ యువనేత, మన నేత శ్రీ నారా లోకేష్ బాబు గారు 2 సంవత్సరాల ముందు జనవరి 27వ తారీఖున
కుప్పంలో పాదయాత్ర ప్రారంభించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ప్రాముఖ్యత కలిగిన రోజు జనవరి 27 అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజుకు 2 సంవత్సరాలైంది నారా లోకేష్ గారు పాత పూర్తి అయి ఆయనకు కూడా మరొకసారి ఆయన కష్టపడి రాత్రింబవళ్ళు ఎండనక వాననక తిరిగి ఈ రాష్ట్రాన్ని కాపాడినందుకు వ్యక్తిగతంగా బలహీన వర్గాల తరపున లోకేష్ బాబు గారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఎప్పుడూ మీ మధ్యనుంటాం. అర్ధరాత్రి వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఒక్క ఫోన్ చేస్తే సాధ్యమైనంత వరకు ఆ సమస్య పరిష్కరించి బీసీలంటే ఒక కుటుంబం, ఒక వ్యవస్థని ప్రతి ఒక్కరం కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ పేరు పేరున అభినందిస్తూ కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ రెడ్డి గారికి, అలాగే నా సహచార మంత్రులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు, బీసీ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సమయభావం వల్ల బ్రీఫ్గా చెప్పుకుంటాను. నా పేరు కొండపల్లి శ్రీనివాస్. నా తాతగారు కొండపల్లి పైడితల నాయుడు గారు 3 సార్లు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా, అలాగే మా కుటుంబంలో నుంచి మా బాబాయ్ అయినటువంటి కొండపల్లి అప్పలనాయుడు గారు ఆయన కూడా శాసనసభ్యులుగా 2014 నుంచి 19 చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు 3వ తరమైనటువంటి నన్ను ఒక అవకాశం కల్పించి శాసనసభ్యునిగా నాకు అవకాశం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయమని అవకాశం కల్పించారు. మా కుటుంబానికి గౌరవించి ఆయన ఇచ్చిన అవకాశానికి మేము అందరం కూడా కష్టపడి ఆయన మాట నిలబెట్టే దిశగా మేము గెలుచుకున్నాం. అదే దిశగా మంత్రివర్గంలో కూడా ఒక తూర్పు కాపు కమ్యూనిటీ నుంచి రిఫర్ చేయాలి, అన్ని బీసీ వర్గాలను కల్పించాలని తూర్పు కాపు నుంచి కూడా మొహమ్మద్ నజీర్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ అవకాశం కల్పించడం మీ ఎంతో ధన్యులుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక కమ్యూనిటీ నుంచి ఒక రిఫరెన్స్ ఇచ్చి ఒక మినిస్ట్రీలో అవకాశం కల్పించి ఈరోజు ఆ కమ్యూనిటీలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, వాళ్ళ తాలూకా అభ్యున్నతికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, వాళ్ళ తాలూకా వెల్ఫేర్కి ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఆ కమ్యూనిటీ తరఫున ఒక వాయిస్ వినిపించేదానికి ఒక అవకాశం కల్పించారు. మరి అలాంటి ఈ అవకాశం నాకు రావడానికి నేను ఎంతో సంతోషంగా బాధ్యతగా స్వీకరించి ఆ కమ్యూనిటీ తరఫున పూర్తి స్థాయిలో పనిచేయడానికి, అలాగే బీసీ సోదరులందరి తరఫున కూడా నేను కూడా నా వంతుగా ఏం చేయాలని కూడా నేను పనిచేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే బీసీ సోదరులకు ఎంత అన్యాయం జరిగిందో పూర్తిగా చూస్తే చాలా దారుణమని చెప్పాలి. విదేశీ విద్య అని చెప్పచ్చు, లేకపోతే బీసీ సప్లాన్ల ద్వారా వచ్చినటువంటి అవకాశాలు చెప్పచ్చు. ఇవన్నీ కూడా కనుమరుగు చేశారు. సుమారు 74,000 కోట్ల రూపాయలు దారులు మళ్లించి బీసీ సప్లైన్ల ద్వారా రావాల్సిన నిధులు ఏవవుతున్న దారులు మళ్లించి వేరే నిధులకు వాడడం జరిగింది. ఈరోజు ఎలక్షన్ హామీలో 1,50,000 కోట్ల రూపాయలు బీసీ సప్లైన్ల ద్వారా ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొదటి సంవత్సరంలోనే 39,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దాని సప్లైన్ల ద్వారా ఆల్రెడీ మన జిల్లాల్లో మన తాలూకు బ్యాంకు లింకేజీల ద్వారా వివిధ యూనిట్లు పెట్టుకోవడానికి అవకాశం కల్పించారు. మరి అవన్నీ కాకుండా ఈరోజు చట్టసభల్లో కూడా గత ప్రభుత్వం 34% నుంచి 24% పర్సంటేజ్ తగ్గించడం జరిగింది. దానివల్ల ఎంతోమందికి ఒక గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ తాలూకా లీడర్షిప్స్ బీసీ నాయకుల్లో కోల్పోయారు. ఈరోజు దాన్నే మళ్ళీ పునరుద్ధరించి 33% చేయడానికి దాన్ని మరలా చేయమని చెప్పి అది కూడా ఒక డిస్కషన్ పాయింట్ పెట్టి ఈరోజు ముందుకు వెళ్తున్నాం. మరి అంతేకాకుండా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం బీసీ సోదరులకి ఏ రకమైనటువంటి చేయూతను కల్పిస్తుందని మనందరూ చూసాం. చాలా విషయాల్లో మనకి సప్లైన్ల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చేయూతను కల్పించే విధంగా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఎక్సైజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు విద్యా వ్యవస్థ వచ్చు, బీసీ హాస్టల్లో ఎంతోమందికి ఉన్నతమైన ప్రదేశాన్ని ఇస్తూ ఆరోగ్యమైన భోజనం ఇస్తూ వైద్య కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. రీసెంట్గా వైద్య పరీక్షలు కూడా హాస్టల్లో పిల్లలు చేయించడం, మెరుగైన వైద్యం కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
అంతేకాకుండా బీసీ హాస్టల్లో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 80% పూర్తయి ఖాళీగా ఉన్న హాస్టల్స్ అన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన 7 మాసాల్లో రిపేర్ చేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా బీసీ కమ్యూనిటీ హాల్స్ని కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లో దానికి కూడా ఒక బడ్జెట్ కేంద్రీకరించి దానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు చూస్తుంటే బీసీల పట్ల ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉంది, బీసీల తాలూకా అభ్యున్నతికి, అభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి ఇవన్నీ కూడా చేస్తున్నామంటే ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఆదరణ వల్లే, ఖచ్చితంగా మీరు గత ఎలక్షన్లో మీరు చేసినటువంటి బలమైన సంకల్పం వల్లని తెలియజేసుకుంటున్నాను. మీరందరూ ఈ ప్రభుత్వానికి మద్దతు చేకూర్చే విధంగా మీరందరూ కార్యాచరణ చేయబట్టే ఈరోజు సుమారు 92% మ్యాండేట్తో చట్టసభల్లో మేము ఉంటూ మనందరూ అభ్యర్థుల కోసం మీ అందరం పనిచేయడానికి మనం రేపొద్దున్న ఎటువంటి మన తాలూకా అభ్యున్నతికి ఎటువంటి చట్టం కోరాలన్నా కూడా ప్రభుత్వానికి మనం విన్నవించే పరిస్థితి ఈరోజు ఉందని ఈ సభ ద్వారా తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా. నమస్కారం. తర్వాత రాముకిని మంత్రి గారికి ఆయనకి అడ్రస్ చేసి మాట్లాడాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. జోహార్ ఎన్టీఆర్. మరి ఈరోజు ఒక శుభదినం. ఒక పక్క మన యువగళం అధినేత యువ కెరటం నారా లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టిన రోజు. మరి ఈరోజు అధికారంలోకి రావడానికి ఒక ముఖ్య పాత్ర వహించిన మా బీసీ సోదరుల సమక్షంలో బీసీ మంత్రులందరికీ ఈరోజు అభినందన సభ ఏర్పాటు చేసి ఒక వేదికపై ఏర్పాటు చేసినందుకు సభ అధ్యక్షులు పెద్దలు సీనియర్ నాయకులు శాసన మండలి సభ్యులు రామారావు గారికి, మా సోదరి మాధవి గారికి, మరి ఈరోజు మనకందరికీ ఆదర్శం, స్ఫూర్తి, విద్యావంతుడు, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మన బీసీల పులి బిడ్డ, గల్లీ నుంచి ఢిల్లీ నుంచి విదేశాలకు కూడా ఇది బీసీ గళం, బీసీ బిడ్డ అని మరొక్కసారి నిరూపించిన మన యువ కెరటం మన రామ్మోహన్ నాయుడు గారికి, మరి మన అందరికీ ఒక ధైర్యం. ఎవరు అధికారంలో ఉన్నప్పుడు కాదు, అధికారం లేనప్పుడు ఇది బీసీల పార్టీ, బీసీల కోసం ఎన్ని అవమానాలు పడినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా మనది తెలుగుదేశం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మన ముఖ్యమంత్రి చేసుకుంటానే మన బీసీ బడుగు బడిహీన వర్గాలు బాగుపడతాయి అని అధికారం లేనప్పుడు బీసీలకు పెద్ద అండగా బీసీలను ముందుండి నడిపిన ఎప్పటికీ మాకందరికీ ధైర్యం. ఒక్క చిన్న విషయం నేను షేర్ చేసుకోవాలి. నా మీద 24 కేసులు పెట్టారు. ఒక్క ఫోన్ వచ్చింది, సవిత భయపడద్దు, రాబోయేది మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మన ముఖ్యమంత్రి చేసుకుంటున్నాం, మన బీసీల ప్రభుత్వం, మన బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ, నీ వెంట నేనుంటా, ఆడబిడ్డైనా నువ్వు ధైర్యంగా పోరాటం చేయని కష్టకాలాల్లో ఉండి నాకు ఫోన్ చేసి నాకు ధైర్యం చెప్పి నాలాంటి బీసీ సోదరులందరికీ నేనున్నాను నీ ధైర్యం పోసిన మన పెద్దలు మంత్రివర్యులు మన అచ్చెం నాయుడు గారికి, అదేవిధంగా మా సోదరులు యువకుడు ఉత్సాహవంతుడు, మరి రాజకీయ కుటుంబ వారసత్వంతో విదేశాలు వదులుకొని లేదు, నేను ఒక బీసీ, నా బీసీలకు న్యాయం చేయాలని మరొక నా సహచర మంత్రి మా కొండపల్లి శ్రీనివాస్ గారికి, మరి అదేవిధంగా ఇక్కడ నాజీర్ భాయ్ శాసనసభ్యులకు, మరి సీనియర్ ఐఏఎస్ మరి ఇప్పుడు శాసన మండలి రామాంజనేయులు గారికి, అదేవిధంగా శ్రావణ్ గారికి, మరి మన అందరికీ పెద్దలు నారాయణ సార్ గారికి, మరి వేదిక పైన ఉన్న చైర్మన్లకు, డైరెక్టర్లకు, ఇక్కడ వేదిక పైన ఉన్న పెద్దలకు, మరి నా బీసీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. పెద్దలందరూ అన్ని విషయాలు చెప్పేశారు. మరి ఈరోజు సూర్యచంద్రులు ఉన్నంత కాలం మరవలేని నాయకుడు అన్న ఎన్టీఆర్ అన్న విషయాన్ని మీకు మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. ఆ రోజు అన్న పార్టీ పెట్టినప్పుడు బడుగు బడిహీన వర్గాలు ఎక్కడున్నాయో తెలీదు. అక్కడ రామానాయుడు ఉన్నాడు, అక్కడ కాలువ శ్రీనివాసులు ఉన్నాడు, యనుమల రామకృష్ణుడు ఉన్నాడు, అక్కడ రామచంద్రారెడ్డి ఉన్నాడు.
ఇలా బీసీ బడుగు బలహీన వర్గాల చెందిన వ్యక్తులని యువకులని బయటికి తీసుకొచ్చి ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రంగాల్లోనూ మనం ఉన్నాము అంటే ఆ ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు నేను ఈ వేదిక మీద పంచుకున్నానంటే అన్న నందమూరి తారక రామారావు గారు మా తండ్రి గారు బీసీబీ, మాది కురుబ కులం, కురుబ యాదవ అంటారు, కురుబ కులం. మా నాన్న చిన్న పూల వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు. మా నాన్నను గుర్తించి యువకుడు విద్యావంతుడు అని చెప్పి మా ఎమ్మెల్యే సీట్ ఇచ్చి 14 శాఖలకు మంత్రిగా ఇచ్చిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మన పాత సారథన్న గారు ఇప్పుడే విచ్చేశారు. స్వాగతం సుస్వాగతం అన్న. అంటే బీసీలకు 14 శాఖలు ఒక్కసారిగా ఇచ్చిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఈ విధంగా నిజంగా నాకు మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాను. సార్ థ్యాంక్ యూ సార్ అంటే, సవితమ్మ బ్యాక్ బోన్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, బీసీల బ్యాక్ బోన్, నీకు చాలా బాధ్యత ఉంది. బీసీలందరినీ అన్ని రంగాల్లోనూ మనం అభివృద్ధి చేయవలసిన బాధ్యత నీకుంది సవితమ్మ అని చెప్పడం అంటే, బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు అన్న విషయం మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు మనం నిజంగా చాలా అదృష్టవంతం. ఒక పక్క నారా లోకేష్ గారు ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. దేశాలు తిరిగి 20 లక్షల ఉద్యోగాలు అన్నాం. 20 లక్షల ఉద్యోగాలు మనం ఖచ్చితంగా ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి అచ్చెన్నాయుడు సార్ గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు బీసీ బిడ్డలు కార్పొరేట్ స్కూల్కు ధీటుగా మన స్కూల్స్, మన రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఉండాలని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎన్నో బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ శాంక్షన్ చేశారు. 14-19 రాష్ట్రం విడిపోయిన అప్పుల్లో ఉన్న మన బడుగు బడిన వర్గాలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఒక్క ఛాన్స్ నా బడుగు బడిన వర్గాలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు అని చెప్పి ఓటేయించుకున్న గత ప్రభుత్వం బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి, ఎస్సీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి, బడుగు బడిగిన వర్గాల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని ఈ సభాముఖంగా ధైర్యంగా మేము చెప్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఎక్కువగా బలైపోయింది మన బడుగు బడిగిన వర్గాలన్న విషయాన్ని కూడా మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాం. మరి మన ప్రభుత్వంలోకి రాగానే బీసీ మంత్రులందరూ కూర్చొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తే ఫస్ట్ ఏదైతే మీకు తెలిసినో లేదో అచ్చెన్నాయుడు సార్ శాంక్షన్ చేసిన బీసీ గురుకులాలు 90 to 80% కొన్ని స్కూల్స్ అయిపోయినాయి సార్. అయిపోయిన తర్వాత మరి గత ప్రభుత్వం వచ్చింది, పేర్లు మార్చుకోవడం అలవాటే, రంగులు మార్చుకోవడం అలవాటే. మన బడుగు బడిహీన వర్గాలు చదువుకునే పిల్లలకు రంగులు మార్చుకోనో పేర్లు మార్చుకోనో పూర్తి చేయొచ్చు కదా, చెయ్యాల గాలి కొదిలేశాడు. అంటే మన బడుగు బడిహీన వర్గాల బిడ్డలు చదువుకోవడం కూడా ఇష్టం లేదు గత ప్రభుత్వానికి అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ, అదేవిధంగా బీసీ భవన్లు 13 జిల్లాల్లోనూ బీసీ భవన్లు శాంక్షన్ చేశాం. 60-70% పూర్తి అయిపోయినాయి, అవి కూడా వదిలేశారు. మరి మన ప్రభుత్వం రాగానే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రివ్యూ పెట్టి, సార్ ఇట్లా 13 జిల్లాల్లోనూ బీసీ భవన్లు ఆగిపోయాయి సార్ అంటే, సవితమ్మ 13 జిల్లాల్లో కాదు 26 జిల్లాల్లోనూ నువ్వు బీసీ భవన్లు ఏర్పాటు చేయని చెప్పిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు బీసీ రెసిడెన్షియల్ ఏదైతే మనం అందరం ఆరాధ దైవంగా పూజిస్తామో మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్స్ ఎక్కడక్కడ ఆగిపోయినాయి సార్. ఇది సార్ పరిస్థితి. డైట్ బిల్లు కూడా పెండింగ్ పెట్టిపోయారు సార్ అంటే, ఇమ్మీడియట్గా డైట్ బిల్లు, కాస్మెటిక్ ఛార్జీలు, జీతాలు ఇచ్చేసి ఏదైతే ఎక్కడైతే గురుకుల పాఠశాలలు ఆగిపోయాయో అవన్నీ ఇమ్మీడియట్గా పూర్తి చేయండి అని బడ్జెట్ కేటాయించిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు మరి ఈరోజు మనం అన్ని రంగాల్లోనూ ముందుకు పోవాలంటే ముఖ్యమంత్రి గారు తెలియజేసేది ఒక్కటే, ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనే ఉద్దేశంతో మనం మన బీసీ వెల్ఫేర్ తరఫున కూడా
స్వయం ఉపాధి పథకాలు చాలా ఏర్పాటు చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. దయచేసి మన బీసీ సోదరులందరూ దీన్ని ఉపయోగపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు మెగా డిఎస్సి అన్నాం. ఏదైతే తొలి సంతకం మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి తొలి సంతకం చేశాం. మన బీసీ వెల్ఫేర్ తరఫున కూడా మనం మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్లు పెట్టాం. 13 జిల్లాల్లోనే పెడతానంటే నారా లోకేష్ గారు 13 జిల్లాల్లో కాదు 26 జిల్లాలో బీఎస్సీ కోచింగ్ సెంటర్లు పెట్టాలన్నాం. డిఎస్సి కోచింగ్ సెంటర్లు పెట్టాం. అదేవిధంగా ఆన్లైన్ డిఎస్సి కోచింగ్ సెంటర్ కూడా దగ్గరలో ఓపెన్ చేయబోతున్నాం. మరి ఏదైతే బీసీ హాస్టల్స్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కార్పొరేట్ స్కూల్కి ధీటుగా మనం చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇంకా ఈరోజు మన మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇది ఒక బీసీల ప్రభుత్వం అని చెప్పడానికి నిదర్శనం. 8 మంది మంత్రులు, 38 మంది ఎమ్మెల్యేలు, శాసన మండలి సభ్యులు, సిఎస్, పిఎస్, డీజీపీ, ఈఓ ఎక్కడ చూసినా బీసీలే కనిపిస్తున్నారంటే ఇది బీసీల ప్రభుత్వమా కాదా అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఒక పక్క ముఖ్యమంత్రి గారు మనం ఏదైతే బీసీలందరం ఆశించామో ఈ రాష్ట్రాన్ని అనుకున్నాం, అది మన కోరిక నెరవేరింది. నేను చంద్రబాబు నాయుడు గారు అని ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఒక పక్క పోలవరం పనులు మొదలైనాయి, ఒక పక్క అమరావతి పనులు మొదలైనాయి, పల్లె బాట మొదలైంది, పొలం పిలిచింది. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలతో ఈరోజు మన రాష్ట్రం ముందుకు పోతుంది. మన చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటుంది ఒకటే, స్వర్ణాంధ్రప్రదేశ్గా భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ నంబర్ 1గా ఉండాలి కాబట్టి కోరుకునే వ్యక్తి. కాబట్టి ఆయన స్ఫూర్తిగా మనం తీసుకొని మన బీసీ సోదరులందరూ దాన్ని ఉపయోగపెట్టుకొని ప్రతి ఒక్క బిడ్డను విద్యావంతులు చేయాలి, ప్రతి ఒక్క ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలని ముఖ్యమంత్రి గారి లక్ష్యం. మరి ఇక్కడున్న వేదిక పైన ఉన్న వాళ్ళందరం ఎల్లవేళలా మేమంతా మీతోనే ఉంటాం, ఏ సమయమైనా ఏ కష్టం వచ్చినా మేము మీతోనే ఉంటామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హో బీసీ. అమ్మా థ్యాంక్స్ అమ్మా. చదువుతున్నా. ముఖ్య అతిథిగా విచ్చేసి మన బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో రెపరెపలాడిస్తున్న సోదరుడు మనందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు వారు పార్లమెంట్లో మాట్లాడుతూ ఉంటే నేను కూడా చాలాసార్లు చూశాను. చాలా ముగ్ధులైపోతాం మనం. ఆ వర్డింగ్ మరీ కొంచెం డ్రామాటిక్గా ఉండొచ్చు, కానీ ఆయన మాట్లాడే తీరు కానీ సమస్యని ప్రజెంటేషన్ చేసే విధానం కానివ్వండి చాలా అమోఘంగా ఉంటుంది. నిజంగా మన పార్టీ, మన తెలుగు ప్రజల వాణిని వినిపించగలిగిన ధీటైన వ్యక్తి రామ్మోహన్ రెడ్డి గారు అంటూలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మనం చేస్తాను. మరి అటువంటి సోదరుడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వారికి, పెద్దలు అచ్చెన్నాయుడు గారు, నేను చూశాను బీసీ సదస్సు ఒకటి జరిగింది మంగళగిరిలో. ఆయన వాయిస్ చూసి, ఆయన వాయిస్ అంటే ఏదో కంఠం కాదు సుమా, బలహీన వర్గాల ఆవేదన, బలహీన వర్గాల ఆర్ద్రత ఏదైతే ఉంటుందో ఆయన మనసులోంచి వచ్చినప్పుడు నిజంగా ఇటువంటి వాళ్ళు ఉండబట్టే కదా ఇంకా బలహీన వర్గాలను తలెత్తుకుని ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తిరగలుగుతున్నా అనిపించేంత బలహీన వర్గాల శ్రేయోభిలాషి. అంతేకాకుండా ఆయన బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఉండి ఆయన తీసుకునే నిర్ణయాలు, అటువంటి నాయకులు మన బలహీన వర్గాలకి చాలా అవసరం. కారణం ఏంటంటే నాయకుడిని కూడా ఒప్పించి ఎదిరించడం అని నేను అన్న, కానీ వాదించి ఒప్పించి బలహీన వర్గాలకి అనుకూలమైన నిర్ణయాల్ని ప్రభుత్వం నుంచి తీసుకురాగలిగిన సత్తా ఉన్న సోదరుడు అచ్చెన్నాయుడు గారికి. సోదరి ఇప్పుడే విన్నాను, ఎప్పుడు వినలేదు, శివంగిలాగా మాట్లాడుతూ ఉంది మన సబితమ్మ. అయితే చాలా సంతోషం. ఎందుకంటే వారి తండ్రి దగ్గర నుంచి కూడా నిన్ననే ఎవరో చెప్పారు, ఆ రోజు సైద్ధాంతికంగా
ఎన్టీ రామారావు గారిని కూడా ఎదిరించారు అని చెప్పేసి నిన్న ఒక కమ్యూనిస్ట్ నాయకుడు నాకు చెప్తా ఉన్నారు, సిపిఐ నాయకుడు రామకృష్ణ గారు. అదేవిధంగా మన మంత్రి శ్రీనివాస్ గారు మృదు స్వభావి, మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ధోరణికి తగ్గట్టు చక్కగా మాట్లాడుతూ బలహీన వర్గాలకి ప్రత్యేకంగా పెన్షన్స్ విషయంలో న్యాయం చేస్తానికి తాపత్రయపడే సోదరుడు శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్న నా సహచర శాసనసభ్యులు మా అన్నగారు నారాయణ గారు, బలహీన వర్గాలకి ఒక ఐకానిక్ ఫిగర్. మరి అదేవిధంగా వేదిక మీద చాలామంది ఉన్నారు. ఇప్పటికే ఆలస్యంగా వచ్చి ఇంక చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఆలస్యం అవుతుంది. తెలుగుదేశం పార్టీలో బ్రహ్మాండమైన వక్తలు ఉంటారు. వారి ముందు నేను మాట్లాడంటే కూడా కొద్దిగా సంశయిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీలో చాలా జూనియర్ నాయకుడిని కాబట్టి. అయినా కూడా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బలహీన వర్గాలకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆవశ్యం అని చెప్పేసి కూడా మీ అందరికీ మరచేస్తాను. మీరు అనుకోవచ్చు నిన్న మొన్నటి దాకా వైసీపీలో ఉండి ఏంటి ఈరోజు ఉపన్యాసాలు చెప్తున్నాడని చెప్పేసి. ఎస్, నేను ఆ పార్టీలో ఉండి, ఇందాక మిత్రుడు కూడా చెప్పాడు, ఆ పార్టీలో ఆలోచన ధోరణిని పూర్తిగా అవగాహన చేసుకున్న వ్యక్తిగా నేను మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారు బలహీన వర్గాల గురించి మాట్లాడే మాటల్లో కూడా అంతే ఉంటుందని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనం చేస్తామని నేను. సరే, పాలసీస్ ఆయన చేసిన విధాలు లేకపోతే ఆయన ఆలోచన ధోరణి పక్కన పెట్టేద్దాం. మన బలహీన వర్గాలు 50-60% ఉన్న జనాభాకి మనకు కావాల్సింది ఏంటంటే మన వనరుల్ని, ఈ రాష్ట్ర వనరులు కానివ్వండి, రాష్ట్ర సంపద కానివ్వండి, ఇవి అందరికీ సంబంధించిన వనరులు, అందరికీ సంబంధించిన ఆస్తులు. ఇవన్నీ కూడా మన భావితరాలు, మన బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అందరి దీన్ని ఎంజాయ్ చేయాలి తప్పితే కొన్ని వర్గాలు దోచుకున్నట్లయితే అది అత్యధిక జనాభాగా ఉన్న బీసీ, ఎస్సీ, మైనార్టీలకి తీరని పీక కోయటం కంటే కూడా ఘోరమైన తప్పని చెప్పేసి మనం చేస్తాను. అది జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లనో, ఆసరానో, లేకపోతే చేయుతనో బలహీన వర్గాలకి మాయ మాటలు చెప్పు, లేకపోతే ఏదో ఎందుకంటే పేదవాడు తన కష్టాన్ని అధిగమించడానికి ఆలోచిస్తాడు తప్పితే భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేసే అవకాశం కానీ సమయం కానీ లేని వ్యక్తులు మనందరూ, పేదవాళ్ళందరూ కూడా. ఏదో మన కుటుంబం సమస్యలు తీరితే చాలు, లేకపోతే మన పిల్లలు తీరితే చాలు అని చెప్పేసి కొంత ఆలోచనని ఆ బలహీనతని ఆసరాగా చేసుకుని సంక్షేమం బటన్ నొక్కుతాం అని చెప్పేసి ఈ రాష్ట్ర వనరుల్ని దోచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని నేను. భూములను కానివ్వండి, అటవీ సంపద కానివ్వండి, లేకపోతే ఖనిజాలు కానివ్వండి, వీటన్నిటినీ కూడా దోచేసి ఈ సంక్షేమం పేరు మీద ఒక మత్తు మన రాష్ట్రం అంతా కూడా పరిచేసి దోచేసారు. అది మనకు నష్టం అని చెప్పేసి మీ అందరికీ సెవెన్గా మనం చేస్తాను కదా. ఒకళ్ళు 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు తింటాడు. అది ఈ భారతదేశంలో పుణ్యభూమిలో చాలా భగవంతుడు చాలా వనరులు ఇస్తాడు. కానీ ఈ వనరుల్ని, ఈ సంపదను దోచేసే వాళ్ళని కనుక మనం అరికట్టకపోతే భవిష్యత్తులో మన పిల్లలు, మన తరాలన్నీ కూడా నష్టపోతాయని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన ధోరణి ఎక్కడ కూడా ఈ రాష్ట్రాన్ని దోచేయాలని ఆలోచన చేయరు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఏ విధంగా పరిశ్రమలు స్థాపించో, నేను ఒకరోజు నేను మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారిని, అది చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు అన్న కూడా ఇప్పుడు చెప్పలేదు, ఫస్ట్ రోజు కలిసాను, ఇద్దరమే ఉన్నాం. నేను చెప్పాను, ఒకటి సార్ మీరు ఏమనుకోకపోతే ఒక చిన్న మాట చెప్తాను, చాలా చోట్ల కూడా చెప్పాను నేను, ఒక చిన్న మాట చెప్తాను సార్. ఏంటి సార్ అది అన్నారు. ఏం లేదు సార్, మీరు చాలా సంవత్సరాల అత్యంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, మీరు అదృష్టమో దురదృష్టమో తెలుసో తెలియకో బయట ముద్ర మాత్రం మీరు బలహీన వర్గాలకి చాలా చేశారు. ఫైనాన్షియల్ ఆర్థిక సహాయం కానివ్వండి, వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా పెరగటానికి చాలా పథకాలు తీసుకొచ్చారు. కానీ అది ప్రభుత్వ లోపమో లేకపోతే ఆలోచనలో లోపమో నాకు తెలియదు. కానీ మీకు ఒక పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉండే ముఖ్యమంత్రిగా, అదేవిధంగా ఒక సాఫ్ట్వేర్ రంగాలకి అనుకూలంగా ఉండే ముఖ్యమంత్రిగా ముద్ర వేసింది ఈ సమాజం సార్. దాన్ని మనం కొద్దిగా దాన్ని కొద్దిగా పక్కన పెట్టి బలహీన వర్గాల వ్యక్తిగా, దళిత వ్యక్తిగా కొంచెం మీరు చేయాలంటే
అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర అటువంటి మాట అంటే సెక్యూరిటీ వాళ్ళని పిలిచి నన్ను బయటకు ఈడ్చి పడేసేవాడు. కానీ ఆయన ఒక ఉదార స్వభావం కలిగిన ఒక గొప్ప రాజకీయవేత్త కాబట్టి ఆయన ఒకటే మాట చెప్పాడు, సారథి నేను ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచన చేయలే. ఈ రాష్ట్రంలో సాఫ్ట్వేర్ రంగాన్ని, ఈ రాష్ట్రంలో పరిశ్రమల్ని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితే 50% ఉన్న బలహీన వర్గాల పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, 25% ఉన్న దళితులకి గిరిజన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు ఇచ్చి ఆ కుటుంబాలని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన చేశా. కానీ ఎంతసేపు ప్రభుత్వం ఇచ్చే ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేసి వాళ్ళ స్థాయిని అదే విధంగా ఉంచాలని నేను ఆలోచన చేయలేదు. నా విధానాల ద్వారా వారి ఆస్తులు విలువ పెరగాలి, ఆ కుటుంబాలకి గౌరవం పెరగాలి, ఆ విధంగా ఆలోచన చేశాను. నేను ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు అంటే ఇంత ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిన అవసరం ఆ స్థాయి వ్యక్తికి నా ముందు లేదని చెప్పేసి మనం చేస్తాను. అయినా కూడా ఆయన ఆలోచన ధోరణి నాకు అర్థమైంది. బలహీన వర్గాలు ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, వాళ్ళకి సమాజంలో ఒక గౌరవం వస్తుంది. ఆ విధంగా ఆలోచన చేసే కానీ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు నా హయాంలో కానీ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏ పార్టీ కూడా సార్ అది నాకు తెలుసు సార్, కాకపోతే ఆ ముద్ర వేసుకుంటే బాగుంటుందేమో సార్ అని తప్పైతే క్షమించినంటే లేదు సార్, అది ఈసారి తప్పకుండా బీసీలు ఎస్సీల గురించి ఎక్కువగా మన పరిపాలన ఉంటుంది, వాళ్ళ అభివృద్ధి కోసం అని చెప్పేసి చెప్పిన మహానుభావుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీ అందరికీ సెవెన్గా మరి చేస్తాను. ఆయన చేతుల్లో మన రాష్ట్రం సేఫ్గా ఉంటుంది. మన భావితరాలకు అందాల్సిన సంపదలన్నీ కూడా ఎక్కడ చెక్కు చెదరో, సంపాదనలు దోపిడీ జరగదు. నా బుట్టి వాళ్ళు ఎవరైనా దోపిడీ చేయాలన్నా కూడా ఆయన అడ్డుకట్టి వేసే మనస్తత్వం అనే వ్యక్తి అని చెప్పేసి మీ అందరికీ సెవెన్గా మనం చేస్తాను. కాబట్టి ఈరోజు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి గుర్తింపే లేదనేది మనందరికీ తెలిసిన వాస్తవం. మహానుభావుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే చిన్న అట్టడుగు స్థాయిలో బగ్గిడి గోపాల్ దగ్గర నుంచి మన యనమల రామకృష్ణ వరకు కూడా రాష్ట్ర స్థాయి నాయకులుగా పెరిగిన విషయాన్ని మీ అందరూ దృష్టికి తీసుకొస్తామని చెప్పేసి మీకు మనం చేస్తాను. తప్పకుండా ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారో స్కిల్ డెవలప్మెంట్స్ కానివ్వండి, లేదు ఇండస్ట్రీస్ కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ మూలంగా ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ పెట్టాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు. అది మన పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. మనం ఏమనుకుంటామంటే ఇంజనీరింగ్ చదవగానే కాలేజ్ నుంచి బయటకు రాగానే మనం పెద్ద ఇంజనీర్లు అయిపోయాం, ఎవరికైనా సరే మన అవసరం ఉందని చెప్పేసి అనుకుంటాం. మన చదువుకి మన జీవితానికి సంబంధం లేదనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆ విషయాన్ని గుర్తించిన మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం నుంచి ఎటువంటి ఫ్యాక్టరీలు మన రాష్ట్రం వచ్చినా, ప్రపంచం ఎంత పెద్దవి వచ్చినా కూడా వాళ్ళకు అవసరమైన విధంగా మన పిల్లల్ని తీర్చిదిద్దడానికి స్కిల్ హబ్స్ పెట్టి ప్రతి ఇంట్లో కూడా స్కిల్స్ రావాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నారంటే అది బలహీన వర్గాలకి, దళితులకి, మైనార్టీలకి ఉపయోగపడే కార్యక్రమం చేస్తారని చెప్పేసి మీ అందరికీ సెవెన్గా మనం చేస్తాను. అంతేకాదు ప్రతి ఇంటికి కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్, ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలని. వ్యాపారవేత్త అంటే మీకు బయట ఏదో మాట్లాడచ్చు, 10 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు పెట్టిన వాళ్ళ వ్యాపారవేత్తలు కాదు. తన కాళ్ళ మీద తను నిలబడటానికి, తనకున్న స్కిల్స్ను ఉపయోగించుకొని ఒక వ్యాపారం చేయడానికి అనుకూలమైన పరిస్థితులు తీసుకురావాలని మరి మన ప్రీతమ నేత చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తారని చెప్పేసి మీ అందరికీ సెవెన్గా మనం చేస్తాను. ఆ ఆలోచనని మనందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా, ఎందుకంటే నాకున్న అతి కొద్ది ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను, బలహీన వర్గాల గురించే కాదు భావితరాల గురించి ఆలోచించే పార్టీ ఈ రాష్ట్రంలో ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మీ అందరికీ సెవెన్గా మనం చేస్తాను నేను. మరి ఈ సందర్భంగా ఇంకొక చిన్న విషయం కూడా, బలహీన వర్గాల ఆత్మీయ సమావేశం కాబట్టి ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను. మనందరం కూడా రిజర్వేషన్స్ కావాలి, లేకపోతే ఉద్యోగాలు కావాలి అయ్యి అని ఆలోచిస్తాం. ప్రతి దానికి కూడా మూలం ఆర్థికం. ఆర్థిక మూలాలు ఎప్పుడైతే బలంగా ఉంటాయో ఆ రోజే మనం ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా, అన్నగారు అయితే చాలా మీటింగులు చాలా పోరాటాలు చూసి ఉంటాడు, నేను కూడా కొద్దిగా చూశాను. ఇవన్నీ పోరాటాలకే పరిమితం అవుతున్నాయి తప్పితే మన లక్ష్యం ఏదైతే ఉందో, ఏ స్ఫూర్తితో అయితే మనం పోరాడుతున్నామో దాన్ని అందుకోవటంలో మనం వెనకబడుతున్నాం అని చెప్పేసి మీదకి మనం చేస్తాను. బ్రదర్ తమ్ముడు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, కేంద్రంలో కూడా కేంద్ర స్థాయిలో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు
బలహీన వర్గాలకు కానీ దళితులు కానీ మైనార్టీలు కానీ వ్యాపారవేత్తలుగా ఎందుకు పెరగలేకపోతున్నారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు సమాజంలో రాజకీయ గుప్పిట్లో పెట్టుకున్నా లేదు వ్యవస్థని గుప్పిట్లో పెట్టుకున్నా వాళ్ళ ఆర్థిక మూలాలే కారణమనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను. ఆర్థిక మూలాలు చెమటోడ్చో కాయ కష్టం చేసో లేకపోతే మేధా ఉపయోగించో చేయలే. వాళ్ళంతా కూడా రాజ్యాంగ అధికారాన్ని వాడుకున్నారు, రాజ్యాన్ని వాడుకున్నారు, అధికారులను వాడుకున్నారు, రాజకీయ పదవులను వాడుకొని బ్యాంకులను వాడేసుకుని చాలా పైకి వచ్చారని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు బ్యాంకులు ఉన్నాయి, ప్రతి సంవత్సరం 2-3 లక్షల కోట్ల రూపాయలు నాలాంటి వైట్ కలర్లకి రైట్ ఆఫ్ చేస్తూ ఉంటే మన పేదవాడికి ఒక 10,000 కావాలంటే వాడిని ఎగాదిగా చూసే పరిస్థితి ఈరోజు బ్యాంకుల్లో ఉన్న విషయం వాస్తవం కదా, ఒకసారి ఆలోచించాలి. ఈరోజు మనం క్వశ్చన్ చేయాలి బ్యాంకులన్నీ కూడా, ఏ విధంగా నువ్వు లోన్లు చేస్తున్నావు? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 50% జనాభా బీసీలు ఉన్నారు, 25% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, ఒక 10%, 7% మైనార్టీలు ఉన్నారు. నువ్వు ఇచ్చిన రుణాల్లో ఎంతమంది బీసీలకు ఇచ్చావు, ఎంతమంది ఎస్సీ ఎస్టీలకు ఇచ్చావు, ఎంతమంది మైనార్టీలకు ఇచ్చావు అని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పేసి, అది తప్పు ఒప్పు నాకైతే తెలియదు, కానీ రాజ్యాంగం అనేక సార్లు మార్చబడింది. అవసరమైతే దీనికోసం రాజ్యాంగాన్ని మార్చండి, పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురండి. మా వర్గాలకి కావాల్సిన ఆర్థిక సహాయం ఈ బ్యాంకులు అందించాల్సిందని చెప్పేసి నేను మీ అందరికీ కూడా సవినిగా మనం చేస్తాను. దాని గురించి అచ్చెన్నాయుడు అన్న లాంటి పెద్దవారు కానివ్వండి, మన రామ్మోహన్ నాయుడు గారు లాంటి మేధావులు కానివ్వండి, లేకపోతే మనందరం కూడా ఆ దిక్కును ఆలోచించకపోతే భవిష్యత్ తరాలకి మనం ఆశించే స్ఫూర్తి అందదని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు చాలామంది చూస్తూ ఉంటాం, పరిశ్రమలు అంత పెద్ద పారిశ్రామికవేత్త, ఇంత పెద్ద కాంట్రాక్టర్ అని చెప్పేసి. ఎందుకని మన స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయినా కూడా ఒక దళితుడి రాష్ట్రంలో, ఒక బీసీ వ్యక్తి ఒక ఈ దేశంలో, లేదా ఒక మైనారిటీ దేశంలో ఒక పెద్ద పారిశ్రామికవేత్తగా కానీ ఒక పెద్ద కాంట్రాక్టర్గా కానీ పేరు సంపాదించుకోలేకపోయారో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. మనం ఒక స్థాయికి ఎదగంగానే అనేక కారణాలు చూపించేసి మన కొంకిలు నరికే పరిస్థితులు ఈరోజు ఈ దేశంలో ఉన్నాయని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. కాబట్టి మనందరం కూడా మన ఆర్థిక మూలాలని పెంచుకోవటం కోసం, అవి బలోపేతం చేయడం కోసం మనం ఆర్థిక సంస్థలు, ఈ ఆర్థిక సంస్థలు ఎవడమ్మా అమ్మగుడి సొమ్ము కాదు, ఇవన్నీ కూడా ప్రజల సొమ్ముతోనే. ఈరోజు ఒక భావన ఉంది, మా ట్యాక్సులు మీరు వాడుకుంటారని చెప్పేసి. ఎవరు ట్యాక్స్ కడుతున్నాడయ్యా? ఇక్కడ కూర్చున్న పేదవాళ్ళందరూ కూడా టూత్ పేస్ట్ దగ్గర నుంచి, సబ్బు దగ్గర నుంచి, కొబ్బరి నూనె దగ్గర నుంచి కట్టే ట్యాక్సులు కలిపితే నువ్వు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ ఎంత బోడి ఒక 10% కూడా ఉండదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. జిఎస్టీ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు కట్టే జిఎస్టీ ఏదైతే ఉందో నువ్వు కట్టే ఇన్కమ్ ట్యాక్స్కి ఎక్కడ సగం కూడా రాదు. కాబట్టి మా ట్యాక్సుల్ని మీరు తింటున్నారు తప్పితే మీ ట్యాక్సులు మేము తింటలేదనే విషయాన్ని గుర్తించాలని చెప్పేసి కూడా మనం చేస్తాను. కాబట్టి తప్పకోకుండా రామ్మోహన్ నాయుడు గారు లాంటి చాలా తెలివైన వాడు, మరి ఒక స్ఫూర్తి ఉన్నవాడు, అటువంటి వ్యక్తి ఇటువంటి డిబేట్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం చదివిస్తున్నాం, మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి వారు మంచి కార్యక్రమాలు, ఈరోజు లోకేష్ గారు కూడా దేశం అంతా ప్రపంచం అంతా తిరిగి ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఆయన విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి విద్యారంగంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఏమిటి? మనం ఉద్యోగాలు సృష్టించుకోలేం. మన వ్యాపారాలు వెళ్ళాలంటే మన తండ్రి ముందుకు వెళ్ళనియాడు, ఎందుకంటే కష్టపడి సంపాదించాను, మనకి చెమట వచ్చి సంపాదించాను, నా కొడుకు ఎక్కడైనా పాడు చేస్తాడేమో భయంతో ఇవ్వడం. కాబట్టి మనకు ఆర్థిక సహాయం కావాల్సిన అవసరం ఉంది, ఈ బ్యాంకులను నిలదీయాల్సిన అవసరం ఉంది. సంవత్సరానికి నువ్వు 3.5 లక్షల కోట్లు ఎగ్గొడుతుంటే చూస్తా ఉన్నావు. ఆ ఎగ్గొట్టిన వాళ్ళ లిస్టు ప్రతి సంవత్సరం కూడా పేపర్లు వేయండి. ఏ విధంగా అయితే చైతన్య కాలేజీ లేదా నారాయణ కాలేజీ ఫోటోలతో సహా పేర్లు వేస్తారో అదేవిధంగా వేయండి. ఇగో ఈ వ్యక్తి పార్థసారథి 10,000 కోట్లు ఎగ్గొట్టాడు, లేకపోతే పలానా ఎల్లేశ్వరరావు 20,000 కోట్లు ఎగ్గొట్టాడు. దాంట్లో తీయండి, బీసీలు ఎంతమంది ఉన్నారో, ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారో, మైనార్టీలు ఎంతమంది ఉన్నారో అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తానని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఆలోచన ధోరణి, పోరాట ధోరణి, పోరాట మార్గాన్ని మనందరం కూడా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మన పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు కలగాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన ఆలోచన ధోరణిలో మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం కూడా
పదిలంగా ఉంటామని చెప్పేసి మనం చేస్తానో మీకు వైసీపీ సంగతి తెలియదేమో కానీ నాకు సోదరుడికి మా ఇద్దరికి తెలుసు వైసీపీ సంగతి పూర్తిగా. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ధోరణి కూడా మాటలు చాలా తీయగా ఉంటాయి. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనే వ్యక్తి ఒక్క చిన్న ఉదాహరణ, ఎందుకంటే నా డిపార్ట్మెంట్ కాబట్టి అన్న పర్మిషన్తో ఒక చిన్న విషయం చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి, బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీలకి ఎన్టీఆర్ గృహం అని చెప్పేసి 2014-19లో 2.5 లక్షల రూపాయలు ఒక్క ఇంటికి ఇచ్చి, దళితులకి 50,000, గిరిజనులకి 75,000, స్పెషల్ గిరిజనులకి 1,00,000 రూపాయలు ఇచ్చి 3 లక్షలు, 3.25, 3.5 లక్షలు ఇస్తే, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో తెలుసా? కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తే ఆయన కేవలం 30,000 ఇచ్చేసి చేతులు కడిగేస్తున్నాడని చెప్పేసి మనం చేస్తాను. నీకు ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద అంత ప్రేమ ఉంటే ఈ గృహ నిర్మాణాన్ని ఎక్కువగా వినియోగించుకునే బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం నువ్వు ఆ 2.5 లక్షలు, 3 లక్షలు, 3.5 లక్షలు కాదు, నువ్వు 4 లక్షలు చేస్తే నీ మీద నీకు ప్రేమ ఉందని చెప్పేసి నమ్మేవాళ్ళం. కానీ చేతులకు అడిగేసుకుని ఎస్సీ, ఎస్టీలకి ఇచ్చిన అదనపు డబ్బులు కూడా ఎగ్గొట్టేశాడని చెప్పేసి నేను మనవి చేస్తామని నేను. అదేవిధంగా 160 కార్పొరేషన్లోనే పెట్టారు. ఒక్క కార్పొరేషన్కి కుర్చీ టేబుల్ కూడా వేయని దౌర్భాగ్య పరిస్థితిని అవమానించాడని చెప్పేసి మనం చేస్తాను నేను. ఆ రోజు బీసీలు అనుకోవచ్చు, మనకు ఒక కార్పొరేషన్ పెట్టాడు, మనకు ఒక ఆఫీస్ ఇచ్చాడని చెప్పేసి అక్కడ కూర్చుంటానికి కుర్చీ లేకుండా, కూర్చుంటానికి టేబుల్ లేకోకుండా చేసి రూపకర్త అయినటువంటి సభాధ్యక్షులు, కుటుంబ సభ్యులు, శాసనమండలి సభ్యులు రామారావు గారు, వేదికను అలంకరించిన అతిరథ మహారథులు, నేను ఎప్పుడు కూడా చెప్తే మాట్లాడుతూ ఉంటాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బాహుబలి ఎవరైనా ఉన్నారనంటే అది బాబాయ్ అచ్చెన్నాయుడు గారు, రాష్ట్ర మంత్రివర్యులు. మిగిలిన మంత్రివర్యులు అగ్గిపెడుగు మన సవిత గారు, పార్థసారథి గారు, అలాగే సోదరులు శ్రీనివాస్ గారు, మరొక పెద్దలు మా కుటుంబ సభ్యులు, 2 పర్యాయాలు లోక్సభ సభ్యులుగా పనిచేసి ప్రస్తుతం ఆర్టీసీకి చైర్మన్గా ఉన్నటువంటి కొనకల నారాయణరావు గారు, శాసనసభ్యులు నజీర్ గారు, మాధవి గారు, అలాగే రామాంజనేయులు గారు, ఎంతోమంది నాయకులు ఇక్కడ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల తాలూకా నాయకత్వాన్ని వహిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఆర్గనైజ్ చేయడానికి కూడా కారకులైనటువంటి వారు, మరి ముఖ్యంగా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మా బీసీ సోదర సోదరిమణులు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు ఎంత బలంగా మన బీసీల తాలూకా గలం వినిపిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరి నాయకులతో కూడా చూస్తున్నాం. ఇది పావు వంతు మాత్రమే. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులు అందరం కూడా ఇదే స్థాయిలో ఒక వేదికకి గలం విప్పితే మన బీసీల తాలూకా భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈ సన్మానాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎవరికి కూడా అంతగా అవసరం లేదు. అందరం కూడా పని మీద దృష్టి పెట్టి పని చేసుకున్నటువంటి వాళ్ళమే. కానీ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సన్మానాలు చేసుకొని ఒక దగ్గర బీసీలు అందరూ కూడా ఐకమత్యంగా కనబడితే అది వేరే కులాలకు మన బలం చూపించడం కాదు, మన కులంలో మన బీసీలుగా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా అప్పుడప్పుడు ఆ బలం చూపించాల్సిన అవసరం ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా వెనకబడినటువంటి వారు ఉన్నారు, ఇంకా ఎన్నో కష్టాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెనకంజు నుంచి ముందంజులోకి రావాలంటే మనలాంటి బీసీలు వాళ్ళందరికీ కూడా ఆదుకుంటాం, వాళ్ళ అండగా ఉంటామనే మాట ఎప్పటికప్పుడు వాళ్ళకు చెప్తూనే ఉండాలి. అందుకని ఈ కార్యక్రమం అత్యంత ముఖ్యమైనటువంటిదిగా భావించి పిలిచిన వెంటనే ఢిల్లీ నుంచి తెల్లవారుజామున ఫ్లైట్ తీసుకొని కార్యక్రమానికి విచ్చేశాను. ఇక్కడ ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ఉత్సాహం, ఉత్తేజం చూస్తుంటే నాకు ఈరోజు ఎంతో ఆనందంగా ఉందని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు బీసీల తాలూకా కుటుంబ సభ్యులుగా మాట్లాడుతున్నాం. అటువంటి కుటుంబ సభ్యుల తాలూకా చరిత్ర ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఈరోజు బీసీలుగా ప్రతి ఒక్క కులం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అన్ని ప్రాంతాల నుంచి కూడా ఒక నాయకత్వం ముందుకు ఈరోజు వచ్చిందనంటే దానికి కారణం యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారని మళ్ళీ 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 ఏ బీసీ సభ జరిగినా చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కొత్త తరం వస్తుంది. అటువంటి కొత్త తరం కూడా రేపు భవిష్యత్తులో బలమైనటువంటి పునాదులు వేసుకొని ముందుకు వెళ్ళాలనంటే మన తరం ఏంటి, మన చరిత్ర ఏంటో ఒక్కసారి వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేయాలి. అదే తారక రామారావు గారు 1982లో
తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీలకి మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో వాళ్ళకి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకొని వచ్చే బాధ్యత మన తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆలోచించారు, వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నాయి, వాళ్ళ కష్టాలు స్వయంగా ఆయన పాదయాత్రలో ఆయన అప్పుడు చేసినటువంటి యాత్రలో చూశారు. అటువంటి వర్గాలు ఆదుకోకపోతే మనం రాజకీయాల్లోకి వచ్చి కూడా చేసినటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు. మనం దృష్టి పెట్టాల్సినటువంటిది బీసీల మీదని ఆ రోజు రాజకీయంగా ఒక వేదిక కల్పించారు. బీసీలకు అప్పటి వరకు పంచాయతీ మెట్లు ఎక్కాలనంటేనే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, అవమానాలు పడినటువంటి సందర్భంలో ఏకంగా పార్లమెంటులు ఎక్కించినటువంటి మెట్లు ఎక్కించినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీదని తెలియజేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చినా బీసీలకు వెన్నుదన్నుగా తెలుగుదేశం పార్టీ ముందుకు నడిపిస్తూనే ఉంది. రాజకీయంగా ఆయన నందమూరి తారక రామారావు గారు ఒక పునాది వేస్తే మళ్ళీ అది సామాజికంగా మారడానికి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు మన తెలుగుదేశం పార్టీలో మనం తీసుకున్నాం. ఆ రోజు రిజర్వేషన్లు ఇవ్వడం కానీ, లేకపోతే బీసీలకి సంబంధించి పెన్షన్ల విషయంలో కానీ, లేకపోతే వాళ్ళకి ప్రత్యేక బీమా కార్యక్రమం కానీ, స్కూల్స్ కానీ, విద్యా వైద్య వ్యవస్థలు కానీ, ఇలా ఏ కార్యక్రమమైనా మీరు తీసుకోండి, ఆదరణ లాంటి పథకాలు కానీ, బీసీలకు సంబంధించి కొత్తగా ఒక పథకం ప్రారంభమైందనంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ గారి సమక్షంలో లేదా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే మొదలయ్యాయని గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజకీయంగా, సామాజికంగా మార్పులు తీసుకొని వచ్చాం, కానీ ఆర్థికంగా ఇంకా మార్పులు రావాలి. నేను ఇప్పుడు పార్థసారి గారు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట కూడా ఏకీభవిస్తున్నాను. రేపు భవిష్యత్తులో ఒక విప్లవం రావాలంటే బీసీల్లో ఆర్థిక విప్లవం మనం అందరం కూడా తీసుకొని రావాలి. దానికి కూడా తెలుగుదేశం పార్టీ ఒక సందర్భంలో పునాది వేసింది చంద్రబాబు నాయుడు గారు. మన బీసీలు మళ్ళీ ముందంజలోకి వెళ్ళాలని ఆ రోజు విద్యా వ్యవస్థలు ఎన్నో పెట్టారు. ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, మెడికల్ కాలేజీలు పెట్టారు. దానివల్ల అత్యధికమైనటువంటి లాభం మన బీసీలకి దక్కింది. మొన్ననే దావోస్ అక్కడికి వెళ్ళాం. అమెరికాలో నేను కూడా చదువుకున్నాను. ఎన్నో దేశాలు నేను తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా సరే మన బీసీలు కూడా ఈరోజు బ్రహ్మాండంగా అక్కడ పనులు చేసుకుంటున్నారనంటే దానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ కాలేజీల్లో చదువుకునే అవకాశం కల్పించడం వల్ల ఈరోజు బ్రహ్మాండంగా విదేశాల్లో కూడా పనిచేసే స్థాయికి మన బీసీల తాలూకా పిల్లలందరూ కూడా ఎదిగారు. అది పనిచేసే కార్యక్రమానికి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. కానీ మళ్ళీ తరం మారుతుంది, భవిష్యత్తు కూడా మారాలి. ఈసారి పడే పునాదులు మనం ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసినందుకు కాదు, మనమే కంపెనీలు వ్యవస్థాపకులు అవ్వడానికి ఈరోజు పునాదులు పడాలి. దాని వైపు మనం అందరం కూడా ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంతో కాలంగా మనకి ఎన్నో రకాలుగా వస్తున్నటువంటి ఆచరణల వల్ల, మనకుండే ఆలోచనల వల్ల, నిజాయితీగా పనిచేసే కష్టపడే తత్వం వల్ల ఏ పని చేసుకుంటే అక్కడే అందులోనే ఉండిపోవడం మనకందరికీ కూడా కాస్త అలవాటైంది. కానీ పెద్ద ఆలోచనలతో మనం ముందుకు రావాలి. మన వరకు ఒక తరంగా అలాగా సాగాం. కానీ రేపు భావి తరాలు కూడా 30 సంవత్సరాల తర్వాత కూడా బీసీల తాలూకు ఒక సభా కార్యక్రమం జరిగితే అప్పుడు కూడా ఇదే సమస్యల గురించి మన పిల్లలు కూడా మాట్లాడుకుంటే మనం ఎక్కడో తప్పు చేసినటువంటి వాళ్ళం అయిపోతాం. అందుకే ఈరోజు పెద్దవాళ్ళుగా ఉన్నటువంటి మనం, ఈరోజు నాయకులుగా ఉన్నటువంటి మనం, ఈరోజు సంఘాలని ముందుకు నడిపిస్తున్నటువంటి మనమందరం కూడా ఆలోచించి రేపు ఉన్నటువంటి బీసీ సమాజం ఈ సమస్యల మీద మాట్లాడకుండా సమస్యలకి పరిష్కారం వెతికే విధంగా అందరూ కూడా ముందుకు వెళ్ళే విధంగా మనం రాబోతున్నటువంటి కార్యక్రమాలు రూపకల్పన చేసుకొని ముందుకు నడిపించాలని ఈ వేదిక ద్వారా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మాకు ఒక అవకాశం ఉంది, నాయకులుగా ఉన్నాం, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రులుగా, అధికారంలో ఉండే ప్రభుత్వంగా ఉన్నాం. ఈ బీసీ సోదర సోదరీమణులందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం, మేము చేసే ప్రతి పని మీ అభ్యున్నతి కోసం, మీ భవిష్యత్తు కోసం, మా గుండెల్లో మిమ్మల్ని పెట్టుకొని మేము పనిచేస్తాం. అది ఖచ్చితంగా మాట ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను. కానీ ఎప్పుడైనా సమాజంలో ఒక మార్పు తీసుకొని రావాలంటే కొంతమంది నాయకులు, కొంతమంది వ్యక్తులు సమాజంలో మార్పు తీసుకొని రాలేరు. అందరూ కూడా కలిసికట్టుగానే పోరాటం చేయాలి. అందరూ అటువంటి ఆలోచనల వైపు అందరూ కలిసికట్టుగా నడవాలి. అందుకే ఈ వేదికని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సభాముఖంగా విన్నపించుకుంటున్నాను. అందరం కూడా మనం అనుకుంటున్నటువంటి లక్ష్యాల వైపు మీకు కూడా తోచినైనటువంటి విధంగా ఆ వైపు అడుగులు వేస్తే ఖచ్చితంగా రాబోతున్నటువంటి తరం ఈ దేశమే కాదు ప్రపంచాన్ని ఏలేటటువంటి తరంగా మన బీసీలు ముందుకు నడుస్తారని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.
ఈరోజు మనం అందరికీ ఒక మంచి అవకాశం వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చింది, రాష్ట్రంలో దేశంలో అధికారంలోకి వచ్చింది. దానికి కారణం కూడా మన బీసీలు అనేది ప్రత్యేకంగా తెలియజేస్తూ బీసీ సోదరిమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా చేయి జోడించకపోతే మన ఈసారి కూడా గెలిచే పరిస్థితి రాకపోవచ్చు. కానీ మీరందరూ నిర్ణయించుకున్నారు, బీసీలందరూ కూడా కదం తొక్కారు. మనకి జరిగినటువంటి అన్యాయం, మనకి జరిగినటువంటి మోసం మళ్ళీ జరగకూడదు, మళ్ళీ మనకి న్యాయం చేసే నాయకులు రావాలి, మనకి న్యాయం చేసే ప్రభుత్వం రావాలని రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఐకమత్యంగా ఒక అడుగులు వేశారు. కాబట్టి ఎలాంటి మెజారిటీలు వచ్చాయి, రికార్డు బ్రేకింగ్ స్థాయిలో ఈరోజు రాష్ట్రంలో మెజారిటీలు వచ్చాయి, మెంబర్స్ కూడా మనం గెలుచుకున్నామనంటే దానికి మూల కారణం మన బీసీలన్నీ తెలియజేసుకుంటున్నాం. గతాన్ని గుర్తు చేసుకుంటే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత మోసం మన బీసీలకి జరిగిందో ఒక్కసారి మీరు అందరూ గుర్తించాలి. ఆ రోజు నాయకులు ఉన్నారు, బీసీల్లో మంత్రులు ఉన్నారు, పేరుకే మంత్రులు తప్ప ఒక్క మంత్రి దగ్గర కూడా పవర్ ఎక్కడ కూడా లేదు. పవర్ అంతా కూడా సామంతరాజులు కొంతమందిని తయారు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రం అంతా ఆయన రాజ్యంలాగా రాజ్యం పంచుకున్నట్టు ఆయనకున్నటువంటి వ్యక్తులకు అందరికీ కూడా పంచి ఆ పంచుకున్న రాజ్యాల్లో ఎవరైనా బీసీ మంత్రులున్నా, ఎమ్మెల్యేలున్నా, నాయకులున్నా, ప్రజలున్నా వాళ్ళ దగ్గర తల వంచి వాళ్ళ ముంగిట కూర్చొని అడుక్కుంటే ఏదైనా ఇవ్వడం తప్ప ఏ ఒక్కరికి కూడా రాజ్యాంగబద్ధంగా న్యాయం జరిగినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో కూడా జరగలేదు. ఎంతో అవమానం జరిగింది బీసీలకి. ఇక్కడ జిల్లాల నుంచి అక్కడ ఢిల్లీ వరకు కూడా అన్యాయం జరిగింది. నేనే ఒక సందర్భంలో పార్లమెంటులో మాట్లాడుతుంటే నన్నే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో పార్లమెంట్లో కూడా మాట్లాడినటువంటి రోజులు ఉన్నాయి. కానీ బీసీల తాలూకా గుండేది. అక్కడ ఎంత అవమానం జరిగినా ధైర్యంగా నిలబడి, మన పార్టీలో 3 ఉన్నా సరే 300 మంది ఉంటే ఎంత ధైర్యంగా మాట్లాడతామో ఆ రోజు అంత గట్టిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా గలం పార్లమెంటులో కూడా వినిపించాం. అలాగే ధైర్యంగా బీసీలందరూ కూడా ముందుకు వచ్చి ఆశీర్వదించి ఈరోజు మళ్ళీ ప్రభుత్వానికి మీరందరూ కూడా పునాది వేశారు. అటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా మీ అందరి కోసం, మీ అందరి తాలూకా భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. చిన్న వయసులో ఎంపీగా అవకాశం వచ్చింది, దానికి కారణం మా తండ్రి ఎర్రన్నాయుడు గారు. ఈరోజు ఉన్నటువంటి బీసీ కుటుంబంలో ఒక్కసారి మళ్ళీ చరిత్ర తిరిగేస్తే అందరూ కూడా ఎర్రన్నాయుడు గారి కుటుంబ సభ్యులే. ప్రతి ఒక్కరి తాలూకా చరిత్ర, ప్రతి ఒక్కరి తాలూకా కుటుంబంలో ఏదో ఒక సందర్భంలో ఎర్రన్నాయుడు గారితో ఒక పరిచయం ఉండడం, ఆయన ద్వారా ఒక కార్యక్రమంలో లబ్ధి పొందడం అనేది అందరికీ కూడా ఎక్కడో ఒక దగ్గర జరిగింది. అందుకనే ఎర్రన్నాయుడు గారి తాలూకా వారసుడిగా నేను మొట్టమొదటిగా ఎవరికి తెలియపోయిన రాజకీయాల్లోకి వస్తే అందరూ కూడా సొంత బిడ్డగా ఆశీర్వదించి చిన్న వయసులోనే ఒక పార్లమెంటు సభ్యుడిగా నాకు గెలిపించారు. ఆ యొక్క ఆశయాలని, ఎర్రన్నాయుడు గారి తాలూకా ఆశయాలని నా భుజాలు వేసుకొని ముందుకు నడిచి మరి నేను కానీ నా బాబాయ్ అచ్చెన్నాయుడు గారు కానీ మేమిద్దరం పేరుకి ఎర్రన్నాయుడు గారి వారసులుగా అవ్వచ్చు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది ఎర్రన్నాయుడు గారి కుటుంబ సభ్యులుగా వారసులుగా మా ఇద్దరికి కూడా ఆదరాభిమానాలు అందించి ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టినందుకు మరొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబం తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బీసీల్లో ఉండేటటువంటి ఆ ప్రేమ, ఆ అభిమానం మరొక్కసారి మా కుటుంబం ద్వారా మీరందరూ కూడా చాటి చెప్పారు. అది నిలబెట్టుకోవాలనే ఆలోచనతో అంచెలంచెలుగా ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకొని ఈరోజు 3వ మళ్ళీ పార్లమెంటు సభ్యుడైతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక చిన్న వయసులో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుడైనా సరే ఒకే ఒక్క అవకాశం వచ్చింది పార్టీకి, కేంద్ర మంత్రి చేయడానికి. మరొక వ్యక్తిని ఆలోచించలేదు. సింగిల్గా ఒక్కటే మాట అన్నాడు, మనకి కేంద్ర మంత్రి వస్తే రామ్మోహన్ నాయుడుకే చేస్తామని చెప్పి చిన్న వయసులో ఈరోజు 30 మంది కేంద్ర మంత్రులు ఉంటే అందరిలో కంటే చిన్న వయసులో ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఈరోజు నాకు అవకాశం వచ్చిందనంటే దానికి కారణం మీ ప్రేమ, అభిమానం, చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆశీస్సులు అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. అంటే చంద్రబాబు నాయుడు గారికి బీసీలనంటే ఎంత ప్రేమ, వాళ్ళంటే ఎంత గౌరవం, వాళ్ళంటే ఎంత చిత్తశుద్ధో నేనే ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. అలాగే ఎంతోమంది బీసీలని మళ్ళీ తయారు చేయాలి, బీసీ నాయకత్వాన్ని మళ్ళీ నిలబెట్టాలని ఎంతోమందికి ఇలా మంచి మంచి అవకాశాలు ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను, అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం.
పార్టీ ఈరోజు మనకు గురుతరమైనటువంటి బాధ్యత మన మీద పెట్టింది. బీసీలని ఐకమత్యంగా చేసుకుంటూ బీసీలకి ఒక మంచి భవిష్యత్తు అందించడానికి మన మీద ఈరోజు వాళ్ళ తాలూకా బాధ్యత పెట్టింది. కలిసికట్టుగా పనిచేద్దాం. వాళ్ళ మనసులో ఉండే సమస్యలు, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అది మన వరకు మనమే అనుభవిస్తున్నట్టుగా భావించి వాటి కోసం నిరంతరం కూడా కలిసికట్టుగా శ్రమించి బీసీల్లో మళ్ళీ ఆ ఐక్యతను, బీసీకి ఒక మంచి నాయకత్వాన్ని మనం అందించే విధంగా కలిసికట్టుగా శ్రమిద్దాం, పోరాటం చేద్దాం అవసరమైతేని ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తున్నాను. మీరందరూ కూడా ఎంత బలంగా ఐక్యంగా ఉంటే అంత బలంగా మేము కూడా పనిచేయగలం. అందుకని మీరందరూ కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అన్నీ కూడా ఖచ్చితంగా మాకు వివరంగా చెప్పండి. భవిష్యత్తులో మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, మరొక పక్కన పార్లమెంట్ ప్రధానమంత్రి మోదీ గారు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. ఎలాంటి పెద్ద సమస్యలైనా వాళ్ళతో చర్చించి గౌరవంగా వాళ్ళ దగ్గర నుంచి సహకారం పొందే నాయకత్వం మన దగ్గర ఉంది. కాబట్టి మీరు కూడా నమ్మకంతో ఎలాంటి సమస్యలు ఉన్నా మా దగ్గరికి తీసుకొని రండి. బీసీ సమస్యలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ముందుకు నడిపించే బాధ్యత మేము తీసుకుంటామని మళ్ళీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చాలా విషయాలు చాలామంది తెలియజేశారు. ఇంకా నేర్చుకునే వయసులోనే నేనున్నాను. బాధ్యత మాత్రం పెరిగింది. ముందుగా మాట్లాడాల్సినటువంటి వ్యక్తిని ఈరోజు విధి ఆఖరిగా మాట్లాడే స్థాయికి ఈరోజు నాకు తీసుకొని వచ్చింది. అయినప్పటికీ కూడా నాకంటే పెద్ద నాయకులు వీళ్ళందరూ అందరినీ కూడా కలుపుకుంటూ ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఏదో ఒక విషయం నిరంతరం కూడా నేర్చుకుంటూ మన రాష్ట్రానికి, ముఖ్యంగా మన బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నాకు వచ్చినటువంటి ఈ అవకాశం ఖచ్చితంగా భవిష్యత్తులో మీ అందరి కోసం వినియోగిస్తాను, మీకోసం నిరంతరం శ్రమిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి రెండు విషయాలు. ఈరోజు ఎంత చెప్పినా సరే అది కేవలం మాటల వరకు, స్పీచ్ల వరకే ఉండిపోతుంది. కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫలానా కార్యక్రమానికి వెళ్ళాం, అక్కడ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏంటని మీరు ఆలోచిస్తే రెండు విషయాలు ఉన్నాయి. మీరు మీ పిల్లలందరినీ కూడా చక్కగా చదివించండి. రేపు కావాల్సింది వాళ్ళకి ఆస్తులు కాదు, వాళ్ళకి మంచి విద్య వాళ్ళందరికీ కూడా ఆస్తి కాబోతుంది. మంచి విద్య ఉంటే, మంచి పునాది ఉంటే ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళే అవకాశం ఈరోజు ఉండే ఆధునిక ప్రపంచం వాళ్ళందరికీ కూడా కల్పిస్తుంది. కాబట్టి ఎంత కష్టమైనా సరే చదువుకునే వయసులో ఉన్నటువంటి మీ పిల్లలకి మరింత ఎలా చదివించగలమనే ఆలోచనతో మీరందరూ కూడా వాళ్ళకి చదివించండి. రెండవది, ఉద్యోగ అవకాశాల కోసం ఉన్నటువంటి వాళ్ళకి ఒక పక్కన ఉద్యోగ అవకాశాలు అన్వేషిస్తున్నా వాళ్ళు సొంతంగా కంపెనీలు పెట్టే ఆలోచనల్ని మీరందరూ కూడా తల్లిదండ్రులుగా వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించాలి. వాళ్ళకి అసలైనటువంటి నమ్మకం, ఒక ప్రోత్సాహం, ఒక ఆత్మవిశ్వాసం తల్లిదండ్రుల దగ్గర నుంచే వస్తుంది. తల్లిదండ్రులే ఎప్పుడు కూడా నువ్వేమి కూడా చేయొద్దు, ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోనంటే పిల్లలకి ఆ నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా రాదు. అందుకనే బీసీలుగా మనం ఇప్పుడు అనుకున్నటువంటి మాటలుగా మనం పెద్ద కంపెనీలకి కూడా వారసులు అవ్వాలి. పెద్ద కంపెనీలు మన చేతుల మీదుగా ప్రారంభోత్సవం కావాలనంటే అది తల్లిదండ్రుల తాలూకు ఆశీర్వాదంతోనే ఆ పిల్లలు చేయగలరు. కాబట్టి మీరు ఎంకరేజ్ చేయండి. పిల్లలకి ఒక మంచి ఆలోచన ఉన్నా, ఒక స్టార్టప్ పెట్టాలన్నా, ఒక కంపెనీలో ఒక మంచి ఐడియా ఉండాలన్నా, మీకు కొంచెం కష్టంగా ఉన్నా సరే ఈరోజు ఒక్క అడుగు మీ ముందుకు ఆ వైపు వేయండి. ఒక్క అడుగు చాలు 100 మందిని కదిలించేటటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీ అందరికీ కూడా మళ్ళీ తెలియజేస్తున్నాను, మన పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళకి వ్యవస్థాపకులుగా తయారు చేసే ఆలోచనలు మనం అందిస్తూ వాళ్ళకి ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఒక పెనుమార్పు మన బీసీలో మనం భవిష్యత్తులో చూడగలం. ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా దాని మీద దృష్టి పెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాని కార్యక్రమానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో అనేకమైనటువంటి పథకాలు ఉన్నాయి. ఇంకా అవసరమైతే మా వంతుగా మా నాయకత్వం అంతా ఉంది. అక్కడ ఎక్కడైనా కష్టాలు మీకు వస్తే మా నాయకత్వాన్ని వినియోగించి మీకు సహకరించే విధంగా మంచి విధానాలు తీసుకొని వస్తాం. కానీ మీరు మాత్రం మీ ఆలోచనలు అటువైపు మార్చుకోవాలని మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉన్నటువంటి సమాజంలో బీసీ చెయ్యలేకపోతే, అంటే పని కోసం చెయ్యలేకపోతే దేశం అంతా కూడా ఆగిపోతుంది. ఏ వృత్తిలో ఉన్న వ్యక్తి అయినా సరే, ఎంత డబ్బు సంపాదించుకున్న వ్యక్తి అయినా సరే, వాళ్ళ వ్యాపారం కదలాలన్నా, వాళ్ళ వ్యక్తిగతంగా పనులు చేసుకోవాలన్నా, ఇల్లు దాటి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా బీసీ తాలూకా కష్టం లేకపోతే ఈ దేశం ఎక్కడికి కూడా ముందుకు నడిచే అవకాశం లేదు. అంత గొప్పగా కష్టపడే తత్వం ఉన్నటువంటి మనం మన కాళ్ళ మీద మనం నిలబడి మనం ఏంటో మనం చూపించలేమా? ఆ ఆత్మస్థైర్యం మన అందరిలోకి రావాలి.
ప్రతి ఒక్క బీసీ కూడా మనం అనుకున్నటువంటిది మనం సాధించగలం. మనం ఏదో వెనకబడి ఉన్నాం కాబట్టి ఎవరు మనకి చెయ్యందిస్తారని చూడటం కాదు, మనమే ఎంతోమందికి చెయ్యందించి వాళ్ళందరికీ కూడా సహాయం చేసినటువంటి వాళ్ళం. మనం నిలబెట్టుకోవడానికి, మన బీసీలందరికీ కూడా ఒక బలమైనటువంటి పునాది వేయడానికి మనం కూడా ముందుకు రావాలి. మన ఆలోచన మార్పు రావాలి, మనం చేసే పనిలో విధానంలో మార్పు ఈరోజు తీసుకొని రావాలి. మన భావితరాలకి కూడా మార్పు మనం అందించాలి. ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తు వైపు ఆలోచించాలని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మనం నిర్వహించుకొని ఇందాక చెప్పినట్టు వేరే వాళ్ళకి మన బలం చూపించుకోవడం కాదు, మనలో ఉన్నటువంటి వారు ఇంకా వెనుకబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఆదర్శంగా మన సభలందరూ కూడా ఉండాలి. మిగతా వాళ్ళు కూడా చూసినప్పుడు ఆహా బ్రహ్మాండంగా బీసీల తాలూ కార్యక్రమాలు చేసుకున్నారు, అటువంటి వ్యక్తులు ఉండాలి, అటువంటి ఆర్గనైజేషన్స్ ఉండాలి, శబాష్ అనుకునే విధంగా మనం కార్యక్రమాలన్నీ కూడా చేయాలి. అది ఎప్పుడు కూడా మనకి స్ఫూర్తినిస్తుంది, అందరినీ కూడా కలుపుకొని వెళ్ళేటటువంటి మంచి అవకాశం మనకు వస్తుంది. అదే మనకి శ్రీరామ రక్ష, అదే మనకి ఎల్లప్పుడూ బలం అందిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరొక్కసారి ఎంతో రాజకీయ చైతన్యం కలిగినటువంటి ఈ గుంటూరు నేల మీద ఈ యొక్క బీసీ కార్యక్రమం పెట్టి అందరినీ కూడా ఒకే మీదకి తీసుకొని వచ్చినటువంటి రామారావు గారు, మాధవి గారు, నజీర్ గారు, ఇంకా చాలామంది పెద్దలు, శ్రీనివాస్ గారు, లక్ష్మి గారు, రామకృష్ణ గారు, రాజు గారు, రవికుమార్ గారు, చాలామంది ఉన్నారు. పేరు పేరున నాగేశ్వరరావు గారు, అందరికీ కూడా పేరు పేరున ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి ఒక ఆలోచన చేసుకోవడమే చాలా పెద్దది. అటువంటిది అందరినీ కూడా పిలిపించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసే స్థాయిలో చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. మరొకసారి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు వేదిక తరపున తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఎంత అందాన్ని ఇచ్చినటువంటి మా బీసీ సోదర సోదరిమణులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, జై హో బీసీ.